ఓం నమః శివాయ. మహబూబ్ నగర్ నుండి విచ్చేసిన ఎస్ వెంకటరమణ, ఎస్ విజయలక్ష్మి దంపతులు వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి కుమార్తె హారిక, కుమారుడు ప్రణీత్ సాయి గార్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివ బంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి పేర్లపై, వారి గోత్రనామమైన ఎలిసెట్ల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. నమో నమో భవదీయాయమానోహనాం కేదృశామి దిగ్రే భాగం దేవేభ్యో విద్యాధ్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి హితాయుత్ ప్రజేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. మహారుద్రాయ నమః. భోర్భవస్వాదశుద్రవిరణ్యమృగో దేవశ్రీమధియోజన ప్రచోదయాత్ స్వాహా. గాయత్రీ దేవ్యై నమః. ఓం తత్బృహత్మహే మహాదేవాయ దేవసన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి వారి వంతుగా ఇటుకలు అందించి పవిత్ర కార్యంలో భాగస్వాములయ్యారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. సేవా మార్గంలో భాగంగా ఎస్ వెంకటరమణ, విజయలక్ష్మి గార్ల 26వ పెళ్లి రోజును పురస్కరించుకుని ఒక పూట అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తల్లిదండ్రుల సంతోషాన్ని మరింత పెంచేలా వారి పెళ్లి రోజును అనాథుల ఆశ్రమంలో జరిపిన వారి పిల్లల మనస్సు ఎంతో గొప్పది కదా. వెంకటరమణ, విజయలక్ష్మి గార్ల వైవాహిక బంధం కలకాలం వర్ధిల్లాలని, వారి పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈరోజు మా యొక్క పెళ్లి రోజు. ఈ యొక్క పెళ్లి రోజును ఇంతమంది అనాథల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. మేము గత 3 years బ్యాక్ వచ్చి ఉంటుంది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు రేకుల షెడ్ ఉండేది. ఇక్కడ దాతల సహకారంతో చాలా గొప్ప బిల్డింగ్ కట్టించారంట. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఒక్కరోజు అన్నదానం కోసం అని చెప్పి మా పిల్లలు సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయడం ఉండగా పెళ్లి రోజు, పుట్టినరోజులు ఇక్కడ జరుపుకొని అనాథలకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించుకోవాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. మా నాన్న సొన్నతి వెంకటరమణ, మా అమ్మ సొన్నతి విజయలక్ష్మి, మా తమ్ముడు సొన్నతి ప్రణీత్ సాయి. ఇవాళ మా అమ్మ వాళ్ళ 26వ వివాహ
వార్షికోత్సవం. సో మేము సడన్గా ప్లాన్ చేసాము. అక్కడ ఏంటి యాదగిరిగుట్టలో దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఇవాళ ఆస్పీషియస్ డే కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అప్పుడు అనిపించింది ఏ సెలబ్రేషన్ మా పేరెంట్స్కి ఎక్కువగా నచ్చదు, అంటే లగ్జరీ ఐటమ్స్ అవి. అప్పుడు ఏమనిపించింది, సేవ ఏదైనా చేద్దాము అనేసి, సరే ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. లాస్ట్ టైం కూడా మా పేరెంట్స్ నా బర్త్డేకి ఇక్కడ సెలబ్రేట్ చేశారనమాట. ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేసి అన్నదానం చేసి వెళ్ళాము. మంచి ఫీలింగ్ అనిపించింది. సో మళ్ళీ ఇంకోసారి వద్దాము, అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి ఒకసారి వద్దామని చెప్పేసి ఇవాళ వచ్చాము. అండ్ చాలా మంచి ఫీలింగ్. అంటే ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ వరకు ప్రతిదీ ఒక ప్లాన్డ్ ఆర్డర్లో ఉంటుంది అన్నట్టు. మనకి దర్శనం ఫస్ట్, అక్కడ అభిషేకం కానీ, తర్వాత హోమం కానీ, అక్కడి నుండి వాళ్ళకి వెళ్ళి అన్నదానం చేయడం కానీ, అన్నీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంది. అంటే డే మొత్తం గుర్తుండిపోయేలా జరిగింది ఇక్కడ జరిగిన ఈవెంట్స్ అన్నీ. సో నేను సాటిస్ఫై అయ్యి హ్యాపీనెస్తో చెప్పేది ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా మీరు మీ సెలబ్రేషన్స్ కానీ, మీ పేరెంట్స్ సెలబ్రేషన్స్ కానీ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా హ్యాపీ అండ్ సాటిస్ఫై అవ్వాలని కోరుకుంటున్నాను. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.